నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి కేర్ హబ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మన వీడియోలో మనం చిన్న పిల్లల్లో విరివిగా చూసేటువంటి స్కిన్ ర్యాష్ గురించి తెలుసుకుందాం. చిన్న పిల్లల్లో ఈ ర్యాష్‌కి వివిధ రకాల కారణాలని చెప్పుకోవచ్చు ఈ స్కిన్ ర్యాష్‌కి. సో, ముఖ్యంగా కొన్ని రకాల ఎలర్జిక్ కండిషన్స్‌లో, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే చికెన్ పాక్స్, మీజిల్స్ లాంటి ఇన్ఫెక్షన్‌లో, అర్టికేరియల్ హైవ్స్ అంటే అర్టికేరియల్ ర్యాష్, అలర్జిక్ ర్యాష్ అంటే కండిషన్స్‌లో గూడా ఈ యొక్క స్కిన్ మీద ర్యాష్ అనేది కామన్‌గా చూస్తుంటాం. చిన్న పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉండడం ద్వారా మనం ర్యాండమ్‌గా ఏదో ఒక ప్రోడక్ట్ పిక్ చేసుకొని వాళ్ళకు వాడడం అనేది చాలా కష్టం. వాళ్ళకు ఎటువంటి ప్రోడక్ట్ పడుతుందో, పడదో అనేది తెలుసుకోవడం అనేది కూడా చాలా కష్టతరమైన విషయం. ఈ వీడియోలో మనము చిన్న పిల్లల ర్యాష్‌కి సంబంధించి మనం ఇంట్లోనే వాడుకునేటువంటి కొన్ని రకాల ఎక్స్టర్నల్ హెర్బల్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. మొదటి హెర్బ్ చూసుకున్నట్టయితే నీమ్. ఇది స్కిన్ కేర్ కండిషన్స్‌లో ఇది బాగా ఉపయోగపడే ఒక హెర్బ్ లాగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం ద్వారా స్కిన్ మీద ఉండేటువంటి ఆ ర్యాష్‌ని, ఇట్చింగ్‌ని తగ్గించడంలో ఈ నీమ్ అనేది బాగా ఉపయోగపడుతుంటుంది. నీమ్ లీవ్స్ యొక్క పేస్ట్‌ని గనక మనం తయారు చేసుకొని, ఆ ర్యాష్ ఉండే ఏరియాలో గనక మనం అప్లై చేస్తూ ఉంటే గనక, ఆ చిన్న పిల్లల స్కిన్ అనేది ఏదైతే ఉందో దాని మీద ఉండేటువంటి ఇట్చీనెస్, ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ చేయడంలో నీమ్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ వల్ల కూడా మనకు ఇతరత్ర స్కిన్ కండిషన్స్‌లో కూడా నీమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. రెండవ హెర్బ్ చూసుకుంటే చందన్ లేదా శాండల్ వుడ్ అంటాము. ఇది ఈ స్కిన్‌కి ఒక సూదింగ్ ఎఫెక్ట్ లాగా ఇచ్చేటువంటి ఒక హెర్బ్ అని చెప్పుకోవచ్చు. ఈ పౌడర్‌ని చందన్ పౌడర్‌ని వాటర్‌తో మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఆ ర్యాష్ ఏరియాలో గనక మనం అప్లై చేసుకోగలిగితే ముఖ్యంగా బర్నింగ్ అండ్ రెడ్‌నెస్ ఎక్కువగా ఉండేటువంటి ర్యాష్‌లో ఈ చందన్ పౌడర్ అనేది బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మూడవ హెర్బ్ అశ్వగంధ. అశ్వగంధ రూట్ పౌడర్‌ని పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేయడం ద్వారా ముఖ్యంగా మనకు ఫాస్టర్ రిలీఫ్ అనేది ఈ అశ్వగంధ వల్ల ఈ స్కిన్ ఇరిటేషన్‌లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ వల్ల ఇరిటేషన్ అనేది పిల్లల్లో బాగా కంట్రోల్ అవ్వడానికి అశ్వగంధ యూజ్‌ఫుల్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకా స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేయడంలో కూడా ఈ అశ్వగంధ బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. నాలుగవది చూసుకున్నైతే ఆలం లేదా శుభ్ర లేదంటే స్పటిక అని అంటారు. ఏదైతే స్పటిక మనకు దొరుకుతుందో అది వాటర్‌లో మనము డిజాల్వ్ చేసుకొని నానబెట్టుకొని ఆ లిక్విడ్‌ని గనక మనము స్కిన్ ర్యాష్ ఏరియాలో గనక యూజ్ చేస్తూ ఉంటే గనక ఇరిటేషన్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఈ ఆలంలో ఉండేటువంటి యాస్ట్రిజెంట్ ప్రాపర్టీ వల్ల గూడా మనకు ఈ మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్‌ని స్టాప్ చేయడంలో ఆలం బాగా యూజ్ అవుతుంది. ఇది కట్ వూండ్స్‌లో ముఖ్యంగా ఎక్కువగా వూండ్స్ ఉండే ఏరియాలో ఇది వాడడం వల్ల గూడా వూండ్స్ అనేవి బాగా తొందరగా క్లియర్ అవుతుంటుంది. ఈ ఆలంకి మనకు ఏజ్ ఓల్డ్ ఒక స్కిన్‌కి రెజిమెన్ లాగా ఇది ఎప్పటినుంచో మన కంట్రీలో వాడడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఐదవ హెర్బ్ చూసుకున్నట్టయితే తులసి. ఇది మోస్ట్ బేబీ ఫ్రెండ్లీ హెర్బ్ అని చెప్పుకోవచ్చు. ఇది బేబీస్‌కి చాలా అంటే ఈజీగా దొరికేటువంటి హెర్బ్, బేబీ ఫ్రెండ్లీ హెర్బ్ లాగా ఈ తులసిని చెప్పుకోవచ్చు. తులసి ఆకుల్ని తీసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకొని ఆ యొక్క పిల్లల యొక్క స్కిన్ పైన మనము అప్లై చేస్తూ ఉంటే గనక ఇది ఇరిటేషన్‌ని, ర్యాష్‌ని కంట్రోల్ చేయడమే గాకుండా ఆ స్కిన్‌ని ఆ టెక్స్చర్‌ని గూడా సాఫ్ట్ చేయడంలో, స్కిన్‌ని మనకు కాంపాక్ట్‌గా ఉంచడంలో గూడా ఈ తులసి అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 5 హెర్బ్స్ కూడా డిఫరెంట్ కండిషన్స్‌లో మనం వాడుకోవచ్చు. స్కిన్ ఇరిటేషన్‌లో మరియు ఎటువంటి ర్యాషెస్ ఉన్నా గూడా ఈ హెర్బ్స్‌ని పేస్ట్ లాగా యూజ్ చేయడం ద్వారా ముఖ్యంగా బేబీస్ ఉండేటువంటి ఆ టెండర్ స్కిన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎటువంటిది వాడలేని కండిషన్స్‌లో వీటిని వాడుకోవడం ద్వారా మనకు మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.